తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. రేపు అనగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ముందుగా 9 గంటల సమయం నుంచి ఈ జిల్లాలలో పెన్షన్ డబ్బులు అంటే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఇటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే రేపు పంపిణీ చేయబోతున్నటువంటి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి డబ్బులు అనేది జమ అవుతాయని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మొదటిగా ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందుతారో వారికి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనుంది. ఇక ఎవరైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందిన తర్వాత 99% పెన్షన్లను విడుదల చేసిన తర్వాత ఇక ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికైతే ఈ డబ్బులను పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఇటు జూలై నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ జూలై నెల పెన్షన్ డబ్బులు ఎవరికైతే రాలేవో వారికి ఆగస్టు నెల పెన్షన్లలో కలుపుకొని జూలై నెల పెన్షన్ డబ్బులు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు డబుల్ నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎవరెవరికి ఏ జిల్లాలలో ఈ జూలై నెల ఆగస్టు నెల 2 నెలల పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ అయ్యనున్నాయో తెలుసుకుందాము. ఇక ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ బ్యాంక్ ఖాతాలో కానీ పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు పొందే వారికి కానీ ముందుగా ఈ పెన్షన్ డబ్బులు జమ అవుతాయో ఎవరెవరికి పెన్షన్ డబ్బులు జమ కావో అన్నది మనం ఈ వీడియో పూర్తి మొత్తం సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. ఇక ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక పక్కన ఉన్నటువంటి హైప్ అనే బటన్తో వీడియోకి పాయింట్స్ అనేది ఇవ్వగలరని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో అనేది వెళ్తుంది. సో తప్పకుండా లైక్ చేయండి. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపటి నుంచి మనకి ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలు ఉన్నాయో మనకి హైదరాబాద్, మేడ్చల్, కరీంనగర్, అదేవిధంగా నల్గొండ, సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి అదేవిధంగా వంటి అనేక రకమైన జిల్లాలలో మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ మరలా చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఏవైతే విడుదల చేస్తున్నారో 2016 రూపాయలు, 4016 రూపాయలు ఇక ఈ పెన్షన్ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఈరోజు ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు ఇటు ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల నిధులు ఖచ్చితంగా మీరు పొందాలంటే ఎప్పటి నుంచి పథకాలు అనేది రిలీజ్ అవుతున్నాయో తెలుసుకోవాలని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇక దాదాపు జరగబోతున్న తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాబోతున్నటువంటి 2 లేదా 1 నెలలోనే రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి వారంలోనే ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి సందేహాలు అనేది వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయాలా వద్దా అని. ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.